నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నల్ల కుమారుడు చక్రవారిని చూసి ఇక్కడ దేవుని కుమారులు కూడా కాదు కానీ ఇక్కడ డైరెక్ట్ ఇది ఆదం నుండి వచ్చిన వాళ్ళు. ఆదం నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఇక్కడ నల్ల కుమార్తెలు ఎవరైనా అంటున్నారంటే కయ్యూని యొక్క కుమార్తెలు, కయ్యూని సంతానం నుండి వచ్చిన ఆ కుమార్తెలు వీరు దేవుని సంతానం. ఆదం నుండి వచ్చిన దేవుని కుమారుడు, ఆదం నుండి వచ్చిన సంతానం దేవుని సంతానం. వీళ్ళే దేవుని కుమారులు. అయితే ఈ దేవుని కుమారులు ఏం చేశారంటే కయ్యూను సర్ప సంతానం యొక్క కుమార్తెలను చక్కని వారని చూసి, చక్కని వారు చూడడానికి రమ్యంగా ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఇంకా రెండో వివాహం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది దేవునికి నచ్చలేదు. సర్ప సంతానం పైన దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. 6వ అధ్యాయంలో దేవుని యొక్క కోపం అనేది ఒక సర్ప సంతానం పైన, సర్ప సంతానం పైకి వస్తుంది. 6వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకు నోవాహు అనే ఒక వ్యక్తి అనబడతాడు. ఇక్కడ దేవుని కుమారులు ఏ విధంగా అయితే చక్కని వాళ్ళని చెప్పి సర్ప సంతానం యొక్క కుమార్తెలు వాళ్ళు, ఇవి కయ్యూను నుండి వచ్చిన ఒక కుమార్తెలను చక్కని వారని చెప్పి ఆదాం నుండి వచ్చిన సంతానం వాళ్ళు దేవుని కుమారులు. ఆ దేవుని కుమారులు చక్కని వారని చెప్పి వీళ్ళని పెళ్లి చేసుకుంటారు. ఇది ఎవరు చేస్తారంటే వీళ్ళే ప్రేరేపిస్తూ ఉంటారు. ఎవరు? నల్ల కుమార్తెలు దేవుని కుమారులు మళ్ళీ పడిపోయినట్లుగా, వాళ్ళు కూడా పాపంలో పడిపోయినట్లుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నారు క్రైస్తవులు, యవ్వనస్తులు కూడా ఎంత భక్తిగా ఉంటారు. కానీ ఇక్కడ లోకంలో ఉన్న దేవుని క్రైస్తవులు కాకుండా ఉన్న ఒక యవ్వనస్తులు ఎట్లా రెడీ అవుతారు? వారు భలే రెడీ అవుతారు. వాళ్ళు ఎట్లా రెడీ అవుతారు అని అంటే, ఒక పురుషుడు ఆ స్త్రీని చూసినప్పుడు అతన్ని మోహించే విధంగా, అతను ప్రేమించే విధంగా ఉంటారు. ఎవరు? ఈ దేవుని కుమారుడు ఖచ్చితంగా శోధించబడతారు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనకు అదే కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కడు కూడా శోధించబడతా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఖచ్చితంగా దేవుని కుమారుడు కాబట్టి దేవుని ఆత్మను పొందుకోవాలి. ప్రతి దినంలో యేసుక్రీస్తు రక్తం యుద్ధకు రావాలి. ప్రతి ఒక్క పాపంలో నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. మోహపు చూపులు అన్ని విడిచిపెట్టాలి. అందుకే యేసుక్రీస్తు అంటాడంటే, నువ్వు మోహపు చూపు చూసినప్పుడే నువ్వు ఆమెకు వ్యభిచరించిన వాడివైతావు, నువ్వు ఆమెతో జాగ్రత్తం చేసిన వాడివైతావు అని చెప్తా ఉన్నాడు. అందుకే నీ ఆలోచన కూడా ఒక అమ్మాయిని నువ్వు ఏ చూపుతో చూస్తున్నావు అనేది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనగా నీ ఆత్మ అనేది అపవిత్రపరచబడతా ఉంటుంది. నువ్వు తిరిగి జన్మించబడిన వ్యక్తిపై ఉన్నావు, నువ్వు దేవుని కుమారుడిపై ఉన్నావు, దేవునికి జన్మించబడి ఉన్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే, ఖచ్చితంగా దేవుని కుమారుని ఆత్మను పొందుకోవాలి. యేసుక్రీస్తు ఆత్మను పొందుకొని నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకొని జీవించాలి. ఎందుకంటే పౌలు గారు అంటారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని. ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారులు అనగా ఎవరు? దేవుని ఆత్మకు జన్మించబడిన వాళ్ళు. జన్మించడమే కాదు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అప్పుడు నడిపించబడినప్పుడు ఇలాంటి పాపము చెయ్యవు, దేవుని ఉగ్రత నీ మీదికి రాదు. నా ప్రియమైన సోదరుడా సోదరి, ఖచ్చితంగా వినండి. ఇక్కడ ఏం చెప్తుంది లేఖనం? దేవుని కుమారులు అంట, నల్ల కుమార్తెలు అంటే కయ్యూను నుండి వచ్చిన సర్ప సంతానం నుండి వచ్చిన కుమార్తెలు. వీళ్ళు చక్కని వారని చెప్పి వీళ్ళని వివాహం చేసుకున్నారు. అందుకే నా ప్రియమైన సోదరుడా, నువ్వు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా నువ్వు ఏ పనికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ, ఏ జాబ్ చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్ వర్క్ నువ్వు చేసినా, నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. లేకపోతే నల్ల కుమార్తెను చక్కగా అని చెప్పి ఇదే పాపం నీ మీదకి ఉగ్రత వచ్చింది, వారి మీదకి ఉగ్రత వచ్చింది, ఖచ్చితంగా నీ మీదకి ఉగ్రత వస్తుంది. ఎందుకు అంటే నువ్వు ఖచ్చితంగా పొద్దుగా లేవగానే యేసుక్రీస్తు రక్తం యుద్ధకు రావాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని వర్తమానం చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇవన్నీ ఏం చేస్తుంది? దేవుని వాక్యంలో ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది, నీలోనికి వస్తుంది. నీలోనికి వచ్చి యేసుక్రీస్తు వల్ల జీవించేటట్టు చేస్తుంది. యేసుక్రీస్తు జీవితం అనేది నీ యొక్క మాదిరి, అలాంటి మాదిరి నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ చెప్తారా పాస్టర్లు అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళే ఎన్ని మోసాలు చేసి వచ్చారో, ఎంతమంది మోసం చేసి వచ్చారో, సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు నేను మాట్లాడే ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. సంఘం అనగా స్త్రీ అయి ఉన్నది, మనకి ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో ఉంటుంది. సంఘం అనగా స్త్రీ, పురుషుడు అనగా యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు స్థానంలో నువ్వు ఉంటున్నావు కాబట్టి సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. నా ఒక ప్రియమైన సోదరుడు సేవ ఎవరైతే ఇప్పుడు సేవ చేస్తున్నారో, దేవుని సేవ చేస్తున్నారో వాడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకనంటే సంఘాలలో కూడా ఈ రోజున మనకు సంఘాలలో మంచి అడవుడిని చూసి సంఘంలో ఉన్న అధ్యక్షత పదవిని ఆశించి బోధిస్తూ ఉన్నారు. అధ్యక్షత కొరకు సంఘంలో వచ్చే ఒక కానుకల గురించి, దశమ భాగాల గురించి సంఘాన్ని నలుగురిలోకి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా మోసాలు జరుగుతూ ఉన్నాయి. సంఘంలో సేవకుడు కూడా పడిపోతూ ఉన్నాడు. సంఘం యొక్క స్థితిని చూసి, సంఘం యొక్క అందులో ఉన్న ఒక డబ్బులను చూసి కానీ, వాటి యొక్క ఏమంటారో సంఘం యొక్క కట్టడాలను చూసి కానీ, సంఘం యొక్క అధ్యక్షులు ఆ గవర్నమెంట్ నుండి ఇచ్చే జాబ్స్ గురించి కానీ వాళ్ళందరినీ చూసి వీళ్ళు నిజమైన సత్యాన్ని చెప్పకుండా వారి సంఘాన్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఒక యవ్వనస్తునిగా నేను చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా ఎట్లా జీవించాలనేది నేను జీవించుతున్న ప్రకారం మీరు కూడా ఏ విధంగా జీవించాలో నేను చెప్తున్నా. ఇక్కడ అదే జరిగింది 6వ అధ్యాయంలో. నాటికి చెప్తున్నా, కేవలం సర్ప సంతానం యొక్క సంతానమైన వారు ఎవరు? ఈ యొక్క కుమార్తెలు. ఈ కుమార్తెలను చూసి వారు పడిపోయేటట్టుగా చేశారు వీళ్ళు, ఈ స్త్రీలు. వారు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అందమైన ముఖాలు, అవన్నీ మేకప్. ఆ మేకప్ ఎలా వచ్చింది? అవన్నీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన మేకప్. అవన్నీ ముఖానికి రాసుకొని మొత్తం ఆ విధంగా తయారవుతూ ఉన్నారు. ఆ విధంగా తయారయ్యి పురుషులను అనేక మంది నరకంలోకి పంపిస్తూ ఉన్నారు. అక్రమ సంబంధాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ చిన్న వయసులోనే వాళ్ళు లవ్వులు అని చెప్పి మొదలు పెడతా ఉన్నారు. ప్రేమ వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీలలో, యూనివర్సిటీలో. అవన్నీ చూస్తూ ఉన్నాం. వాటికి చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుని పైన ఉన్నది. మనము మన యొక్క సువార్త అనేది మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు మనం చూసి నేర్చుకోవాల్సి ఉన్నది. దాని ద్వారా నువ్వు దేవుని కుమారుడువా లేకపోతే సర్ప సంతానం అనేది తెలుస్తుంది. నువ్వు ఆ విధంగా జీవిస్తలేవు అంటే నువ్వు ఖచ్చితంగా సర్ప సంతానం అయినది. ఆ సర్ప సంతానం మీదకే ఒక ఉగ్రత అనేది వచ్చింది. అందుకే అలాంటి నీతిమంతుడు ఎవరంటే నోవాహు కనబడ్డాడు అక్కడ, నిజమైన దేవుని కుమారుడు. అందుకే అతనితో ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని కుమారుడు ఎవరనగా చెప్పనే కదా, ఆదాము సంతానం వచ్చిన వారు. నలకుమార్తె ఎవరనగా కయ్యూను నుండి వచ్చిన సంతానము. ఇప్పుడు మనకు అన్ని ఎదుట కనబడతా ఉంది. అది అప్పుడు జరిగిన విషయం కాదు, ఇప్పుడు కూడా దేవుని ఉగ్రత రాబోతుంది. అందుకే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే పంచభూతములు సైతం లయమైపోయి దేవుని ఉగ్రత రాబోతున్నది అని చెప్పి. అందుకే మనం రక్షణ పొందాలి. అందుకే పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి ఎలాగ తప్పించుకుందాం అని చెప్పి. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నీవు ఏ విధంగా ఉండాలంటే దేవుని కుమారుడికి ఉండాల్సిన లక్షణాలను నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుంది, నేను కూడా అదే బోధిస్తున్నా. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. మనకి ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే 2 గంటలు అవుతుంది. కాబట్టి మనం దీన్ని వచ్చే అర్థం కూడా ఇదే విధంగా కొనసాగిస్తాం. కాబట్టి ఇక్కడ నోవాహు కనబడతా ఉన్నాడు. ఈ నోవాహు ఒక నీతిమంతుడు, దేవుని కుమారుడే కనబడ్డాడు. అందుకే ఇక్కడ మనకు చెప్తా ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే 7వ అధ్యాయం యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ ఎదుట చూస్తుంది కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ నీవు నీ ఇంటి వారు దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క నరుల మీదకి వస్తూ ఉంది. వీళ్ళు ఏ విధంగా పాపులు తయారయ్యారు, సర్పసంతానంతో కూడి వీళ్ళు కూడా పాపులు, దేవుని కుమారులు కూడా పడిపోయారు. అందుకు దేవుని కోపం వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత మీదకి ఎందుకు వచ్చిందంటే దేవుని కుమారులు పడిపోవడం ద్వారా వచ్చింది. దేవుని కుమారులు పాపం చేశారు కాబట్టి దేవునికి కోపం వచ్చింది. ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడంటే స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ కింద లేఖనం వాళ్ళు కూడా శరీర సంబంధంగా ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంది కదా లేఖనం 6వ అధ్యాయం 3వ వచనంలో, తమ అక్రమ విషయములలో, అక్రమ సంబంధాలు. ఇప్పుడు పెళ్లి కాదు కానీ పెళ్లి అయినాక కూడా వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం పరిస్థితులు అన్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళు పెళ్ళైన స్త్రీలు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది దేవునికి నచ్చడం లేదు. ఈ రోజున కూడా అదే విధంగా ఉన్నది. బైబిల్లో జరిగిన అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉంది. అందుకే ప్రసంగి రాష్ట్ర పత్రికలు అంటారు, సొలొమోను అంటారు, సూర్యుని కింద జరుగుతున్నవన్నీ ఇది వరకు జరిగినాయే, జరగబోయేది కూడా ఇది వరకు జరిగినాయి, జరుగుతున్నవి కూడా ఇది వరకు జరిగినాయే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని ప్రకారం జీవించాలి. అప్పుడు నువ్వు తప్పించుకుంటావు. ఇక్కడ 7వ అధ్యాయంలో అంటున్నాడు, దాని కొరకు ఏమంటున్నాడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడ ఎదుట చూస్తుంది కనుక నీవును నీ ఇంటి వారిని ఓడ ప్రవేశించండి. ఇది రక్షణ.
ఈ రక్షణ పొందుకోవాలి నువ్వు ఖచ్చితంగా. ఈ రక్షణ అనేది నువ్వు ఎలా పొందుకుంటావు? నేను లాస్ట్ వీకే చెప్పాను. నువ్వు రక్షించబడాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతావు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ఆత్మను పొందుకుంటావు. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డప్పుడు నువ్వు దేవుని కుమారుడు అనబడతావు. ఎందుకంటే దేవుని ఆత్మ నేను దేవుని కుమారుడిగా ఉండేటట్టుగా నిన్ను చేస్తుంది. ఖచ్చితంగా ఆలోచించండి. సో మనకు సమయం అనేది ఇప్పటికే 2 గంటలు అవుతుంది కాబట్టి వీటిపైన మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని యొక్క ఉగ్రతలో మీ ఇంటికి రాబోతుంది. దీని యొక్క వివరణ అనేది చదవండి. ఆరోగ్యంలో దేవుని ఉగ్రత ఏ విధంగా వచ్చింది అనేది. కాబట్టి దేవుడు కూడా ఓడ అనగా అక్కడ రక్షణ, ఓడ అనగా అక్కడ క్రీస్తుకు సాదృశ్యం. అందుకని ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో భాష తీసుకున్నాడమే ఇక్కడ ఓడలోకి ప్రవేశించడమై ఉన్నది. కాబట్టి నాకు ఏమైనా సోదరి సోదరుడు, మనకు సమయము అయిపోయింది కాబట్టి దీనిని నేను వచ్చే వారం కొనసాగించాలనుకుంటున్నా. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. క్రీస్తులోనికి ప్రవేశించండి. ప్రవేశించిన తర్వాత క్రీస్తు జీవించిన జీవితం జీవించండి. అప్పుడు నువ్వు పడిపోవు, నువ్వు నిలబడతావు, దేవుల్లో ఎదుగుతావు ఇంకా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నా ప్రియమైన సోదరి సోదరుడా, నిర్లక్ష్యం చేయకండి. దేవుని యొక్క ఉగ్రత మీదకి రాబోతుంది. కాబట్టి నేను చెప్పినట్లుగా, నేను బోధించినట్టుగా, దేవుడి వాక్యం చదివిస్తున్నట్టుగా నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యంగా ఉంది. సర్పసంతానం మీదకి దేవుడి ఉగ్రత రాబోతుంది. నువ్వు దేవుని సంతానంగా ఉంది. కాబట్టి నేను ముగిస్తున్నా. సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పటికే 2 గంటలు అవుతుంది. వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, అత్యంత కృపగలిగిన మా తండ్రి, మీరు రక్తం ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రపరిచిన దేవుడు. మీరు చిందించిన రక్తం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ మీ రక్తం ద్వారా శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించున్నాను. యొక్క సర్పసంతానం గురించి మీరు చూసి ఉన్నాను. నోవాహు ఏ విధంగా అయితే నీ ఎదుట నీతిపరుడై ఉన్నాడు, ఇప్పుడు మేము కూడా తండ్రి నీ యొక్క నీతి ద్వారా మేము కూడా నీతిమంతులమయ్యాము. ఇప్పుడు అదే నీతి ఇప్పుడు మేము దేవి కుమారుడుగా ఉండేటట్టుగా చేస్తా ఉంది. నీ నీతిని మేము ఎదిగినట్లుగా నువ్వు కృపను అనుగ్రహించావు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక తండ్రి, ఇంకా ఎవరైతే నీ కుమారులు ఉన్నారో వారంతా పడిపోకుండా ఉన్నట్లుగా నీ ఆత్మ చేత వారందరూ నడిపించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి. ఇది ఖచ్చితంగా ఇది నీ యొక్క వాక్యము. ఇది నీవు మాట్లాడిన కానీ వాళ్ళ హృదయం ఎదుగునట్లుగా వాళ్ళ హృదయం తెరవండి. ఇప్పుడు మీ బోధించబడిన వాక్యాన్ని వాళ్ళు జీవారాత్రము దాన్ని ధ్యానించి దాన్ని గ్రహించినట్లుగా నువ్వే వారి కనుక అనుగ్రహించండి. పిలుచున్న వారందరినీ కూడా నువ్వు జీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, మంగళవారము ఈ యొక్క మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ మీటింగ్ ఉండగా అందులోనూ కూడా మీరే మీ ఆత్మచేత అక్కడ కూడుకున్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని గ్రహించి వారు రక్షణ పొందుతున్నారు. ప్రభువా, బోధించిన సంగతులు వాళ్ళ హృదయానికి అర్థమయ్యే విధంగా చేయండి. అదేవిధంగా తండ్రి, నీ యొక్క ఉగ్రత నుండి, నీ యొక్క తీర్పు నుండి వాళ్ళందరూ తప్పించుకునేలాగా నీవు మార్గాన్ని సిద్ధపరుచున్నావు. ఆ ఒక మార్గము ప్రభువా నువ్వు చూపించిన నీ లేఖనం సెలవిస్తున్న ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడం అన్నది, ఆ రక్షణలోకి ప్రవేశించడం అన్నది, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడే కృపను అనుగ్రహించాను. జరగబోయే మీటింగ్ అన్ని నీకు సమర్పించుకుంటున్నాను. జరగబోయే ప్రతి మీటింగ్లోని ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించి మీరే మాట్లాడమని, మీ పిల్లలతో మాట్లాడమని, మీ పిల్లలకు మీరే తోడైవంటి కావాల్సిన అవసరాలను తీర్చండి. ఇదే విధంగా తండ్రి, ఇంకా ఎవరైతే రక్షించబడవచ్చున్నారో రక్షించబడుతున్నారు. ఇక ఎవరైతే తండ్రి ఈ యొక్క వాక్యం ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ ఎదుగుతున్నారు. వచ్చేవాళ్ళ మనందరినీ సిద్ధపరచమని, మరి ముఖ్యంగా తండ్రి ఇంకా ఎవరైతే రాబోతున్నారో సంఘంకు ఎవరైతే సిద్ధపడబోతున్నారో వాళ్ళందరినీ సంఘాన్ని స్థాపించి వాళ్ళు సిద్ధపడి కూడుకొని లాగానే కృపను అందించమని. ఇది నా సొంత జ్ఞానం ద్వారా సేవ కాదు, కానీ ఇది నీ ఆత్మ ద్వారా చేస్తున్న సేవ అని చెప్పి ప్రతి ఒక్క గ్రహించి వారు సంఘంగా కూడుకుంటున్నారు. నిజంగా సత్యంలో వారు స్థాపించబడుతున్నారు. వాళ్ళు సత్యమందు
స్థాపించబడి సత్యమందు వాళ్ళు నిలబడుతురు కాక ప్రతి ఒక్కరిని నువ్వు నిలబెట్టుకోమని, ఎవరు పాపంలో పడకుండా ఉన్నట్లుగా నీ కృపను అనుగ్రహించమని, దాని ద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుతున్నాము. మా ద్వారా ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో, మీ జీవితాన్ని జీవించాలన్నది మీరే జీవించి మాలో నుండి జీవించి ఒక అన్నజనులకు సువార్త మా జీవితం ద్వారా ప్రకటించులాగా మా జీవితాలను నిలబెట్టుకోమని సమస్త ఘనత ప్రభావము మీకే చెల్లించుకుంటున్నాం. మా ప్రభువు మమ్మల్ని పాపంలో పడిపోకుండా నిలబెట్టు వాడమైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం.